హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు జీవ్స్ జర్నీ ఛానల్. ఈరోజు మనం ఎండాక్ ఫామ్ సులభంగా ఎలా ఫిల్ చేయాలో చూద్దాం. ఎండాక్ ఫామ్ ఎందుకు ఫిల్ చేయాలో చెప్తాను నేను. మలేషియన్ గవర్నమెంట్ ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్కి వీసా ఫ్రీ చేసింది డిసెంబర్ 2025 వరకు. కాకపోతే ఎండాక్ ఫామ్ అంటే మలేషియా డిజిటల్ అరైవల్ కార్డ్ మనం ముందుగానే ఫిల్ చేసుకొని వెళ్లాల్సి ఉంటుంది మలేషియాకి. సో ఇది లేకపోతే కన్నా వాళ్ళు అలో చేయరండి వాళ్ళ కంట్రీలోకి. సో ఇది చాలా ముఖ్యం. ఇప్పుడు ఎలా ఫిల్ చేయాలి ఏంటి అనేసి నేను చూపిస్తాను మీకు. దీనికి మనకి మీ పాస్పోర్ట్ పక్కన ఉండాలి. పాస్పోర్ట్లో ఎగ్జాక్ట్గా ఎలా ఉందో ఇన్ఫర్మేషన్ అలానే ఫిల్ చేయాల్సి ఉంటుంది. కొద్దిగా మిస్టేక్ వచ్చినా కానీ చాలా ఇష్యూస్ వస్తాయి. గూగుల్లో ఇక్కడ ఎండాక్ ఫామ్ అనేసి టైప్ చేస్తే మీకు ఇలా వస్తుంది. సో వచ్చిన తర్వాత ఇది అఫీషియల్ పేజ్ అండి ఎండాక్ మలేషియన్ సైట్కి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ మీరు ఇక్కడికి రావాల్సి ఉంటుంది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ లింక్ ఉంది కదా, ఈ లింక్ పైన నెక్స్ట్ ట్యాబ్లో ఓపెన్ చేసుకోండి. సో ఇక్కడికి వచ్చాక తర్వాత జస్ట్ ఇది విండో క్లోజ్ చేసేసేయండి. ఇక్కడ చూడండి ఎండాక్ ఫామ్ తింది రిజిస్ట్రేషన్. జస్ట్ రిజిస్ట్రేషన్ క్లిక్ చేయండి, మీకు ఇలా ఫామ్ ఓపెన్ అవుతుంది. మీకు లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు ఈజీగా ఉంటుంది యాక్సెస్ చేసుకోవడానికి. ఇది డమ్మీ పాస్పోర్ట్ అండి. సో దీన్ని బట్టి మనం ఫిల్ చేస్తూ వద్దాము. ఇక్కడ నేమ్ వచ్చి ఫుల్ నేము అండ్ దెన్ గివెన్ నేము, సర్నేమ్ ప్లస్ ఫస్ట్ నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ చూస్తే సర్నేమ్ ఎంఆర్ అని ఉంది, గివెన్ నేమ్ వచ్చి బీన్ ఉంది. ఫస్ట్ మనము క్యాప్స్లోనే ఫిల్ చేయాలండి ఈ ఫాము. బీన్ ఎంఆర్, తర్వాత పాస్పోర్ట్ నంబర్ ఇక్కడ అన్ని జీరోస్ ఉన్నాయి. సో మీకు ఏదైతే పాస్పోర్ట్ నంబర్ ఉంటుందో అది ఇచ్చుకోవాల్సి ఉంటుందండి. ఇక్కడ ఉంది చూడండి పైన ఇది. తర్వాత నేషనాలిటీ అండ్ సిటిజన్షిప్, మీరు ఇండియన్ అయితే ఇండియన్ ఇచ్చుకోవాలి, ఇండియా. అండ్ దెన్ డేట్ ఆఫ్ బర్త్ 4 May 1976. సో ఇది వచ్చి మే. తర్వాత ఇక్కడ వచ్చి ఇయర్ అనమాట, ఇయర్ వచ్చి 1976. ఇక్కడికి మీరు దీన్ని డబుల్ క్లిక్ ఇస్తే వస్తుంది 1976 కదా, 1976 మే అండ్ దెన్ 4th. సో ఇలా సెక్స్ మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. ఇక్కడ డేట్ ఆఫ్ పాస్పోర్ట్ ఎక్స్పైరీ ఉంటుంది. సో ఇక్కడ ఉంది చూడండి డేట్ ఆఫ్ పాస్పోర్ట్ ఎక్స్పైరీ 30/11/2018. 30/11/2018. సో ఇక్కడ మీరు ఇంకొద్దిగా నేను డబుల్ క్లిక్ ఇచ్చి 2018 కదా. సో ఇక్కడ మనకి చూపించట్లేదు 2018, బట్ మీరు ఇక్కడ ఇది డమ్మీది కాబట్టి 2018 అని ఉంది. సో మీకు ఏదైతే పాస్పోర్ట్లో ఉంటుందో ఎక్స్పైరీ ఇయర్ ఇచ్చేసేయండి. నేను జస్ట్ ఫర్ నౌ నేను ఇలా సెలెక్ట్ చేసుకుంటున్నాను అరౌండ్ 2029 అనేసి. సో తర్వాత నవంబర్ అండ్ 30. తర్వాత ఈమెయిల్ అడ్రస్ ఇది కరెక్ట్గా ఇవ్వాలండి. మీరు జస్ట్ ఏదో ఒకటి కాదు, నేను ఇక్కడ ఏదో ఒకటి ఇస్తున్నాను, బట్ మీరు మాత్రం మీది ఖచ్చితంగా మీది ప్రాపర్గా ఇవ్వాల్సి ఉంటుంది. దానికే మీకు ఎండాక్ ఫామ్ వస్తుంది. సేమ్ మళ్ళీ రీఎంటర్ చేయాల్సి ఉంటుంది ebc@gmail.com. అండ్ దెన్ కంట్రీ కోడ్ సో 91 కాబట్టి ఇండియా మంది. సో డమ్మీ నెంబర్ ఇచ్చేసేయండి ఏదన్నా 1 2 3 4 5 6 7 అనేసి. సో టోటల్ 10 నెంబర్స్. తర్వాత ఇక్కడ వచ్చి డేట్ ఆఫ్ అరైవల్ అనమాట. సో మనం ఎప్పుడు ఎంటర్ అవుతాము మలేషియాలోకి, ఈరోజు వచ్చి June 14th కదా. ఇది యాక్చువల్గా జూన్ 14th కదా, June 15th. నేను June 15th అని పెడుతున్నాను. ఈ ఫామ్ వచ్చి మనం 3 days ప్రయర్ స్టార్ట్ అయ్యే ముందు మనము ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో నేను 15th అని పెడుతున్నాను. సో మోడ్ ఆఫ్ ట్రావెల్ వచ్చి ఎయిర్ అయితే ఎయిర్, ల్యాండ్ అయితే ల్యాండ్, సీ అయితే సీ. డేట్ ఆఫ్ డిపార్చర్, ఎప్పుడు డిపార్చర్ అవుతున్నారు అంటే ఏ రోజు మీరు బయలుదేరుతున్నారు ఇండియా నుండి. సో నేను ఇక్కడ వచ్చింది సెలెక్ట్ చేస్తున్నాను 15th సెలెక్ట్ చేస్తున్నాను, అంటే రేపు బయలుదేరుతున్నాను, మొన్నటికి రీచ్ అవుతున్నాను 16కి. ఓకేనా. ఇది ఫ్లైట్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. నేను ఒక డమ్మీ తీస్తున్నాను, మీకు ఇది టికెట్లోనే ఉంటుంది పైన మీకు ఫ్లైట్ నెంబరు. సో అకామిడేషన్ ఎక్కడ మీరు స్టే చేస్తున్నారు, హోటలా రెసిడెన్సా అదర్సా అనేసి. సో నేను హోటల్ కాబట్టి హోటల్ సెలెక్ట్ చేశాను. హోటల్ యొక్క అడ్రస్ ఇచ్చేసేయండి, ఎక్కడుందో అది. నేను జస్ట్ ఊరికే ఎగ్జాంపుల్గా ఇది తీసుకున్నాను. సో అడ్రస్ మీరు హోటల్ది గూగుల్లో కొడితే గూగుల్లో వస్తుంది. సో అది మీరు కాపీ పేస్ట్ చేసేయచ్చు ఇక్కడ.
తర్వాత వచ్చి ఆ హోటల్ యొక్క ప్లేస్ యొక్క స్టేట్ ఏది, ఎక్కడ ఉంటుంది ఏంటి అనేసి. సో మీకు అది కూడా గూగుల్లోనే వస్తుందండి. సో అది చూసుకొని మీరు ఇచ్చేయచ్చు అది ఎక్కడుంది ఏంటి అనేసి. నేను జస్ట్ ర్యాండమ్గా ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో తర్వాత సిటీ, మీకు మలేషియాలో చాలా సిటీస్ ఉంటాయి కదా, ఏ సిటీలో మీది ఉంది అకామిడేషన్ అనేసి. మీకు కొల్లాలంపూర్లో అయితే కొల్లాలంపూర్, అది కూడా మీకు గూగుల్లో కొడితే వస్తుంది హోటల్ అడ్రస్. సో అది చూస్ చేసుకొని అది ఇచ్చేసేయండి. నేను ప్రజెంట్ ర్యాండమ్గా ఏదో ఒకటి సెలెక్ట్ చేస్తున్నాను. ఓకేనా. సో సేమ్ పిన్ కోడ్ కూడా అంతే అనమాట. మీకు ర్యాండమ్ అక్కడ ఏదైతే మీకు చూపిస్తుందో గూగుల్లో మీరు హోటల్ నేమ్ ఇచ్చినప్పుడు అది ఇచ్చేసి జస్ట్ సబ్మిట్ క్లిక్ చేస్తే చేయగానే మీకు ఈమెయిల్ అడ్రస్కి మీకు ఎండాక్ ఫామ్ వచ్చేస్తుంది. సో ఈ ఎండాక్ ఫామ్ అండి 3 days ప్రయర్, మనం స్టార్ట్ అయ్యే 3 days ప్రయర్ అప్పుడు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో వితిన్ 3 days లోపు. ఇదండి సంగతి. సో మీకు ఏ క్వశ్చన్స్ ఏ డౌట్స్ ఉన్నా కానీ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో నేను రెస్పాన్స్ చేస్తాను దానికి. థ్యాంక్ యూ.